న్యూస్ కి స్వాగతం. తణుకు ఆర్ట్స్ కాలేజీ సమీపంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గత 2 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అపూర్వ ప్రగతిని సాధించిందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ, తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు, ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి అభిమానులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, అలాగే శాసనసభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా తణుకంటే గుర్తొచ్చేటువంటిది స్వర్గీయ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. కాబట్టి ఈ సందర్భంగా తాతగారు ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని, అలాగే బోల బుల్లిరామయ్య గారిని, అలాగే స్వర్గీయ వైటీ రాజా గారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఈరోజు ఇదొక చారిత్రాత్మకమైనటువంటి ఘటన. ఎందుకంటే మన దేశంలో మొన్ననే చూసాం, ఈ నెల 10వ తారీఖున ఢిల్లీలో కూటమి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా జరిగినటువంటి ఒక వేడుక. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు నిరాటంకంగా ఈ యొక్క దేశ ప్రతిష్టని ప్రపంచంలోనే ఇనుమడింపచేసినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు అంటే ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసేటువంటి కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఈ శతాబ్దపు నేతగా వారు అభివర్ణించారు అంటే ఈరోజు ఈ దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం గమనించాలి. అది ఒక చరిత్ర. అదే మాదిరిగా ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో 16 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలన అందించినటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అది ఒక చరిత్ర. అదే మాదిరిగా ఏ వ్యక్తి పేరు చెప్తే సంచలనమో 100% స్ట్రైక్ రేట్తో ఈ యొక్క తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఆ ముగ్గురి నేతల కూటమే ఈవేళ మన రాష్ట్రంలో 164 అసెంబ్లీ సీట్స్. మోడీ గారి శక్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తికి తోడయ్యింది పవన్ కళ్యాణ్ గారి యొక్క విద్యుత్ శక్తి లాంటి ఒక పవర్. ఆ యొక్క కూటమిలో ఈరోజు రాష్ట్రంలో అనేక విషయాల్లో ఏదైతే ఒక సందర్భంలో ఆర్థిక సంక్షోభంతో ఏ విధంగా ఉన్నదో ఆ యొక్క స్థానం నుంచి ఈవేళ వేగంగా ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టినటువంటి ఘనత ఎన్డీఏది. మామూలుగా రాజకీయాల్లో 1+1 అంటే 11, 2 కాదు 11 అంటారు. కానీ ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో 1+1+1 అంటే ఈవేళ 3 కాదు 164 అని చెప్పి నిరూపించినటువంటి ఘనత ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా ఏదైతే ఈ రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టంలో పెట్టినటువంటి అనేక అంశాలని, దాదాపు అన్ని అంశాలని ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేస్తుంది అనేటువంటి భావన ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ అండదండలుగానే కాదు, ప్రతి విషయంలోనూ ఆర్థికంగానే కాదు, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు, ప్రగతి విషయంలో పరుగులు పెట్టించడానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది అనేటువంటి స్థానానికి వచ్చినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనించాలి. ఇంతకు ముందరే చెప్పారు, మన దేశానికి ఏదైతే వికసిత్ భారత్ 2047 ఆనాటికి ఈ దేశాన్ని విశ్వగురువుగా పెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆకాంక్షిస్తే ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలని చెప్పి ముందు చూపుతో కష్టపడటానికి మారుపేరునైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అహర్నిశల కృషితో, అలాగే దేశం ముందు రాజకీయం తరువాత అని చెప్పి మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నటువంటి నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా కూడా వారు చెప్పింది, నాకు కావాల్సింది నేషన్ ఫస్ట్,
ఆ తర్వాత రాష్ట్రం, ఆ తర్వాతే రాజకీయాలు అని చెప్పినటువంటి ఒక కొత్త రాజకీయ నేత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఆ సందర్భంగా వారు అనేక మంత్రుల్ని కలిసిన సందర్భంగా చెప్పారు, మా రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ఇవ్వండి అని చెప్పి. ఆ సందర్భంగా మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పారు, విబిజీ రామ్జీ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం, ఈరోజు ఆ యొక్క పథకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అనంతపూర్ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు అంటే దానికి గల నమ్మకం కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర విభజనలో అంశాలైనటువంటి అమరావతికి చట్టబద్ధత కానీ, పోలవరంకి నిధులు కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, ఈవేళ విశాఖ ఉక్కుకి పునర్జీవం కానీ, అలాగే వెనుకబడిన జిల్లాలైనటువంటి ఒకప్పుడు వెనుకబడిన జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు, అలాగే రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు, కానీ ఈవేళ వెనుకబడిన జిల్లాలు కాదు, అవి వేగంగా పరిగెడుతున్నటువంటి జిల్లాలుగా తయారు చేసింది మన కూటమి ప్రభుత్వం. అలాగే రాయలసీమ అంటే అది కరువు సీమ అనేవారు కాదు, ఈరోజు ఈ దేశానికి రక్షణ సీమ, ఒక రాయల్ సీమగా తయారు చేసింది ఈవేళ ఎన్డీఏ కూటమి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ దేశానికి కావలసినటువంటి రక్షణ రంగానికి ఎంతో ముఖ్యమైనటువంటి డ్రోన్స్ కానీ, ఫైటర్ జెట్స్ని పుట్టపర్తిలో కానీ, డ్రోన్స్ని కర్నూలులో కానీ, మిసైల్ టెస్టింగ్ స్టేషన్ని మచిలీపట్నంలో కానీ, ఈ విధంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒక రేర్ ఎర్త్ మినరల్ యొక్క కారిడార్ కానీ, హైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, సీవేస్ కానీ, సీపోర్ట్స్ కానీ, ఈ విధంగా శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే మనకు అనంతపురం వరకు కూడా అనేక విషయాల్లో ఈవేళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అంది వస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు. ఇక చివరిగా మనకి 4 స్తంభాల మీద ఈవేళ కూటమి పాలన మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఒకవైపు నరేంద్ర మోడీ గారు, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వైపు యువ కెరటం నారా లోకేష్ గారు. ఇవాళ ఈ జాతి నిర్మాణంలో యువశక్తియే జాతి శక్తిగా భావించి ఈ యొక్క యువశక్తికి కావలసినటువంటి విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆ యొక్క విద్యావంతులకి, విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా ఈరోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావటంలో, అది గూగుల్ అయినా, డేటా సెంటర్ అయినా, స్టీల్ ఫ్యాక్టరీ అయినా, ఆర్స్లన్ మిటల్ అయినా, ఫాక్స్కాన్ అయినా, ఐటీ కంపెనీలైనా, ఈ విధంగా పెట్టుబడులను పరిగెట్టిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఈ యొక్క కూటమి ఆధ్వర్యంలో మరింత ప్రగతి, ఈ రాష్ట్రం కేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్గా, ఒకప్పుడు స్కాముల రాష్ట్రం, ఈరోజు స్కీముల రాష్ట్రం, ఒకప్పుడు ఇది ఒక దోపిడీ రాష్ట్రం, ఈవేళ డెవలప్మెంట్ రాష్ట్రం, భవిష్యత్తుకి ఇది ఒక సూర్యోదయం లాగా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కూటమి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.